అమ్ముడు పోనివ్వండి సార్. కిషన్కి మిగిలిన రైతులకి వాళ్ళ సరుకుని తిరిగి ఇచ్చేయండి ప్లీజ్. లేకపోతే మేము మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. కళ్ళు పెద్దవి చేసుకుని చదువు. ఈసారి కాదు, ఇంతకు ముందు 2 సార్లు కూడా అస్సలు వడ్డీ ఇవ్వనే లేదు వీడు గనక బాకీ చెల్లించకపోతే వీడి ఇల్లు పొలం మొత్తం మా యజమాని గారికి సొంతం అవుతుందని వేలుముద్ర వేసి మరీ రాసిచ్చాడు వీడు. ఇక వీడు పంటే కాదు, వీడి జీవితమే మా యజమానికే సొంతం. అర్థమైందా? పెద్ద కలెక్టర్ ఇవిడ మా యజమాని కోర్టులో నిలబడుతుందంట. ఎలా చూస్తుందో చూడు. చూడండి అమ్మగారు, నేనంత కఠినమైన వాడిని కాదు. ఈ రైతుల మీద నాకు కూడా సానుభూతి ఉంది. ఈ కిషన్ మాత్రమే కాదు, నేను ఈ రైతులందరి సరుకు కూడా తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాను. ఇందులో మీరు మధ్యలో వచ్చారు. వెళ్ళని ఆదుకోవడానికి వెళ్ళండి, వెళ్ళి ఆదుకోండి. ఇప్పుడు మీరే కాపాడండి మీ పద్ధతులు. నమస్కారం. ఊళ్ళో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఏమైంది? ఎవరు కనిపించడం లేదే. ఏమైంటుంది? అర్థంగా చూస్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుంది? దోచుకున్నారు. పెళ్లి కోసం పెట్టిన నగలు డబ్బు కూడా లేవయ్యా. అంత ఎత్తుకుపోయారు వాళ్ళు. సోనా ఎక్కడ? మన సోనా ఏది? సోనా, సోనా, సోనా. చెప్పు. చెప్పమ్మా, ఏమైంది? చెప్పు, చెప్పమ్మా, ఏమైంది? చెప్పు. చెప్పమ్మా.
మా మగ చూసి నవ్వడానికి వచ్చావా? చూడు, నేను నమ్ముకున్నావు. మా కళలు చూపించావు. నువ్వు వచ్చేసింది కళలు నెరవేర్చే పోటుకొచ్చి మానవత్వంతో నడుచుకుందా మాకు స్వతంత్రాన్ని ఇప్పిస్తానని ఇప్పించావా? ఇదే నా స్వతంత్రం. నా భర్తకి ఇలాంటి స్వతంత్రం ఇవ్వడానికి వచ్చావా? నువ్వు ఒక రాక్షసివి. రాక్షసివి. నా భూమి పంట అంతా మింగేశావు. నా భర్తని చంపేశావు. నా జీవితాన్ని నాశనం చేసి అసలు వెతికి ఎక్కడికి వచ్చావు? వెళ్ళిపో. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో రాక్షసి. ఇదిగో తిను.